అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ కొవ్వులో కరిగే విటమిన్. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ ఏ లేకపోవడం వల్ల కళ్ళపై చాలా ప్రభావం చూపుతుంది. కళ్ళు పొడిబారడం, చీకట్లో చూడకపోవడం, కళ్ళలో మచ్చలు రావడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు: నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి, అంటే రాత్రుల్లో చూపు సరిగా కనిపించకపోవడం. వైట్ అవుట్ స్పాట్స్ కంటిలో తెల్లగుడ్డుపై తెల్లని లేదా బూడిద రంగు మచ్చలు వస్తాయి. వీటిని వైట్ అవుట్ స్పాట్స్ అంటారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కెరటోమలేషియా నల్లగుడ్డుపై ఉండే పొరను అనగా కార్నియా అనేది మెత్తబడిపోతుంది. స్క్లెరోప్థాల్మియా అంటే కంట్లో తేమ తగ్గి కళ్ళు పొడిబారిపోతుంది, ఇంకా కళ్ళలో నీరు తగ్గిపోతుంది. ఇవి రెండు రకాలు: కార్నియల్ స్క్లెరోసిస్, కంజంక్టివల్ స్క్లెరోసిస్. ఫ్రెనోడెర్మా అంటే కప్పకున్నటువంటి చర్మంలాగా ఉంటుంది. ఇది ఎక్కువగా మోచేతులపై, మోకాలపై వస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. వైటమిన్ ఏ లోపం వల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి? వెజిటేరియన్ ఫుడ్. వీటిలో ఎక్కువ మోతాదులో బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్స్, పచ్చి ఆకుకూరలు అనగా పాలకూర, గోంగూర, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర మరియు ఇతర ఆకుకూరలు. పసుపు రంగు గల పండ్లు, కూరగాయలు: పపాయ, మ్యాంగో, ఎల్లో బెల్ పెప్పర్, నట్స్ అండ్ సీడ్స్. నాన్ వెజిటేరియన్ ఫుడ్. వీటిలో డైరెక్ట్ వైటమిన్ ఏ ఉంటుంది. ఎగ్స్, మిల్క్, చీజ్, బటర్, లివర్, మీట్, ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్. మనం రోజుకి ఎంతో వైటమిన్ ఏ తీసుకోవాలి? మగవారు 1000 మైక్రోగ్రాములు తీసుకోవాలి. ఆడవారు 850 మైక్రోగ్రాములు తీసుకోవాలి. ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవారు 900 మైక్రోగ్రాములు తీసుకోవాలి. పాలిచ్చే మహిళలు 950 మైక్రోగ్రాములు తీసుకోవాలి. సంవత్సరంలో పిల్లలు 350 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 1 నుంచి 9 సంవత్సరాల్లో పిల్లలు 390 నుంచి 630 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 770 నుంచి 1000 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 9 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి గవర్నమెంట్ ఉచితంగా వైటమిన్ ఏ సిరప్ను అందిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల వైటమిన్ ఏ వల్ల వచ్చే రూపాలను అధిగమించవచ్చు. 9 నెలల్లో ఉన్న పిల్లలకి ఇంత సిరప్ను ఇస్తారు. 1 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి ఇంత సిరప్ను ఇస్తారు. ఇది ప్రతి 6 నెలలకోసారి తీసుకోవాలి.